అలా చూస్తుంటే ఇప్పుడు ఎవరైతే 28 మందిని చంపేశారో ఈ టెర్రరిస్టుల వెనకాల కూడా రాజకీయ కుట్ర ఉన్నది అన్నట్టు మాట్లాడుతున్నారు. అదొకటేను. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరగా లేవు కదా, అసలు ఎందుకని ఇప్పుడు ఈ దాడి జరిగింది అనుకోవచ్చు? ఎన్నికలు లేవని కాదు, బీజేపీకి ఎన్నికల ముందు చేస్తే ఇది మత కల్లోలాలు బీజేపీ చేసిందని అంటారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందువల్ల ఇప్పుడే చేస్తే ఇది కాంగ్రెస్ చేసిన కుట్ర, ఇక అక్కడ ఉన్న పార్టీ కాంగ్రెస్తో అలయన్స్లో ఉన్న పార్టీ చేసిన కుట్ర అని చెప్పేసి వాళ్ళు బదనాం చేసే రకమే తప్ప అక్కడ హిందువులనే కాదు, ఫారెన్ లో వచ్చిన అతనేమో హిందూ కాదు, అక్కడ మొగలను మాత్రం చంపారు. ఆ ఉగ్రవాదులు ప్యాంట్లు తీసి చెక్ చేసి మరీ చంపారని మాట్లాడుతున్నారు. మొగడు అవునా కాదని చంపారు, ఆయన భారతీయుడు అవునా కాదని చంపారు. బయట దేశం వల్ల అంటే వాళ్ళకు సంబంధించిన దేశం అంటే చైనాకు ఉన్నోడు అయితే చంపరు వాళ్ళు. అంటే అది పాకిస్తాన్ కావచ్చు, ఆ బంగ్లాదేశ్ ఉగ్రవాదులు కావచ్చు, చైనా ఉగ్రవాదులు కావచ్చు, భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులైనా కావచ్చు. ఉగ్రవాదులకు వాళ్ళ మైండ్ సెట్ ఏం చేయదు, ఎక్కడైనా కానీ మీరు చంపాలి, చంపితే మనం హైలైట్ అవుతాం, వాళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్గా మళ్ళీ మేమే చేసామని చెప్తుంటారు. వాళ్ళంతా చేసిన తర్వాత కూడా ఈ డిఫెన్స్ సెక్టర్లో ఉన్న అజిత్ దోవల్ గారు వేరే దేశం లోపల పోయి మరీ చేస్తారు, కానీ మన దేశంలో వచ్చి చంపేయడం దాకా వీళ్ళు చూస్తుంటే డిఫెన్స్ సెక్టర్ డబ్బులు పక్కదారి పోతున్నాయని అర్థం. సీసీ ఫోటేజ్లు అక్కడ లేకుండా ఇప్పుడు వెతుకుతారు అంటే సీసీ ఫోటేజ్లు ఉంటే అప్పుడప్పుడే దొరికిపోతారుగా. జమ్మూ కాశ్మీర్లో లెల్లడక్ ప్రాంతం అట్లాంటి దాంట్లో కానీ ఈ పహల్గావ్ అట్లాంటి ప్రాంతంలో సీసీ ఫోటేజ్లు ఉంటే ఒక సెకండ్లో దొరికిపోతారు. మన ఇంట్లోనే ఇప్పుడు హైటెక్ సిటీ అని ఇక్కడ ఉన్న మన అమీర్పేటలోనే ఒక ఇంట్లో రావాలంటే సౌండ్ వస్తూ ఉంటుంది, వేరే వ్యక్తి వచ్చిన. అట్లాంటిది భారతదేశంలో వేరే వ్యక్తి చొరబడ్డప్పుడు ఆ సిగ్నల్స్ రావాలిగా. మన ప్రజలకు కనబడకుండా కానీ డిపార్ట్మెంట్ కన్నా వెళ్ళే సిగ్నల్స్ అట్లాంటివి ఉండాలిగా. అలాంటివి ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. గ్రేట్ వాల్ చేయాలి. దీనికి రాజకీయ కోణంలో చూసుకుంటే బీజేపీ బ్యాక్గ్రౌండ్ నుంచి చేపించిందని క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ జమ్మూ కాశ్మీర్ ఈసారి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాలేదు, వేరే ప్రభుత్వం వచ్చింది. 370 ఆర్టికల్ రద్దు చేసిరు, 30A రద్దు చేసిరు. కాబట్టి ఇటువంటి ఘటనలు జరిగినాయని కాంగ్రెస్ వాళ్ళ కాదని వాళ్ళు చెప్తారు, వీళ్ళ వాళ్ళు కానీ మొత్తానికి మాత్రం ప్రజల ప్రాణాలకు, టూరిస్టుల ప్రాణాలకు కేంద్రానికి కానీ అక్కడ ఉన్న రాష్ట్రానికి కానీ వాళ్ళకు వాల్యూ లేదని అర్థం. ఓకే, మరి వీళ్ళు అసలు ఏ బార్డర్ నుంచి వచ్చారు? అంటే నిజంగానే ఇండియన్ పాకిస్తాన్ ఆ బార్డర్ నుంచి వచ్చారు, లేకపోతే ఏమైనా చాలా బార్డర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇండియాకి రావచ్చు అనుకోండి. ఇప్పుడు అలా అనుకుంటే 1945లో కానీ 1941లో కానీ సుభాష్ చంద్రబోస్ తెలుసుగా. సుభాష్ చంద్రబోస్ ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా నుంచి మళ్ళా వేరే దేశానికి వెళ్ళి మరి మన ఆర్మీని స్థాపించినట్టు వాళ్ళు చంపే వాళ్ళ ఆలోచనలే ఉన్నప్పుడు వాళ్ళు ఏ దారి నుంచి అయినా వస్తారు. ఇప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి కూడా రావచ్చు, లేదంటే నేపాల్ నుంచి రావచ్చు, భూటాన్ నుంచి రావచ్చు. రావడం అనేది కాదు, కానీ ఇక్కడ నష్టం జరగడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఇందులో పక్క బీజేపీ హస్తం ఉన్నది అంటున్నారు. 200% దీంట్లో బీజేపీ హస్తం ఉంది. ఎందుకంటే అక్కడ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్లీ ఫ్లైట్ వేసుకొని రావడం ఏంది. ఫ్లైట్ అప్పుడే అంతకు ముందు కూడా రావచ్చుగా. అంటే అక్కడ సంఘటన జరిగిన ప్లేస్లలో డిఫెన్స్ వాళ్ళు లేకపోవడం అనేది ఎంత దారుణం చూడు. ఇప్పుడు అది టూరిస్ట్ ప్లేస్ అని తెలుసు, స్విట్జర్లాండ్ అలాంటి ప్రాంతం అని తెలుసు, పహల్గావ్ అనేది భారతదేశాన్ని స్విట్జర్లాండ్ అట్లాంటి ప్రాంతం అని తెలిసి కూడా మీరు అక్కడ డిఫెన్స్ సెక్టర్ పెట్టలేరంటే మీకు ఎంత ప్రజల ప్రాణాల పైన నమ్మకం లేదు, వాళ్ళ ప్రాణాలతో అవసరం లేదని బీజేపీ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్కి కానీ పట్టింపు లేదు. వాళ్ళు అక్కడ పోలీసులు ఉంచలేరు, ఆర్మీ జవాన్లు ఉంచలేరు, సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంచలేరు. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రజల పైన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ పట్టింపు లేదు. ప్రాబ్లం అయిన తర్వాత వాళ్ళ రాజకీయానికి ఏ పార్టీ అయితే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాడుకోవడమే తప్ప. మరి రీసెంట్ గా మరి మోడీ గారు కూడా ఒక ట్వీట్ అయితే చేశారు, ట్వీట్లు చేస్తే మోడీ గారు ఎవరిని వదిలేదు, బ్లాక్ మ్యాజిక్ చేస్తానని బయట నుంచి నల్లధనం తీసుకొస్తా అన్నాడు, కానీ ఇప్పుడు దాకా ఎవరిని ఏ ఒక్కడిని తీసుకురాలేదు. మోడీ గారు ఉత్త మాటలకి తప్ప చేతులు లేవు. 11 సంవత్సరాల్లో పీకిన పనులు ఏం లేవు. భారతదేశంలో దరిద్రంలో ఉన్న ఇంకా అతి దరిద్రంలో పోయింది తప్ప భారతదేశ ఎకనామిక్ కానీ ఏ డెవలప్ కాలేదు. భారతదేశం ఇంకా అలాగే దరిద్రంగా ఉంది. నువ్వు నేను ఇక్కడ 11 సంవత్సరాలు ఈ నేతను ఎలా ఉందో అలాగే ఇక్కడ కాదు. మరి అంత దరిద్రంగా ఉంటేనే మరి మోడీ గారు ఇప్పటికి ఇంకా 15 సంవత్సరాలు మరి ఎందుకని ఇంకా 10 సంవత్సరాలు వచ్చే ఎన్నికల్లో మోడీ గారు ఎంత దారుణంగా ఓడిపోతారు అనేది నువ్వు కళ్ళారా చూస్తావు. ఎందుకంటే ఈసారి 400 పార్ అన్నది 300 పార్ కూడా కాలేదు, నెక్స్ట్ సారి 100 పార్ కూడా కాదని నేను రాసి పెడుతున్నా. రాలేడు. ఇక మోడీ మాన్యం లేదు. ఎందుకంటే మోడీ అనే క్యాండిడేట్ హిందుత్వవాది కాదు, ఆయన ఓసీ నుంచి బీసీకి వచ్చిన క్యాండిడేట్. ఆయనకు రాజకీయంగా చేయాలని తప్ప రోజు 4 లక్షల బట్టలు 10 లక్షల బట్టలు మార్చాలని తప్ప ప్రజలకు అభివృద్ధి చేయాలని లేదు. ఆయనకు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్
రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని ఎట్లా తుంగలు దొక్కిరు, అలాంటి ఆర్ఎస్ఎస్ రాజ్యాల్లో కూడా 75 సంవత్సరాల తర్వాత ఎవరు రాజకీయాల్లో ఉండదు. అట్లాంటి రాజకీయం చేయకుండా లాల్కృష్ణ అద్వానీ కానీ, అటల్ బిహారీ వాజ్పేయిని కానీ వాళ్ళు లేకుండా పక్క దోవ పెట్టేసి వీళ్ళే అమిత్ షా గారు కానీ, ఈయన కానీ రాజకీయం వెళ్ళాలనుకున్నా ఇప్పుడు ఆ సెక్టర్ను కూడా రష్యాలో ఎట్లా, చైనాలో ఎట్లా ఏకాధిపత్యం ఉందిగా, రాష్ట్రపతి ప్రధానమంత్రి మొత్తం పాలించాలి దేశాన్ని, అలా అటువంటి ఆర్టికల్ తీసుకురాబోతున్నారు. దీనికి హెచ్చరిక ప్రజలు కూడా వచ్చేసారి బీజేపీ అనే కోణంలో కాకుండా, హిందుత్వ అనే కోణంలో కాకుండా డెమోక్రసీని బతికించే కోణంలో పనిచేస్తే మంచిది. వచ్చేసారి కాంగ్రెస్ ని గెలిపించారు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో అన్న రీసెంట్ ఇప్పుడు మరి దీని మీద ఇప్పుడు మీరు బీజేపీ అంటే మనం మళ్ళీ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాం. అలా కాకుండా ఇప్పుడు ఏవైతే ఈ 29 మర్డర్లు అయితే జరిగినా మరి ఆ టెర్రరిస్ట్ మీద పట్టుకునే అవకాశం లేదా? అంటే ప్రతిదీ కూడా మనం పట్టుకోరు. బీజేపీ కాదు ఏ నాయకులు పట్టుకోరు. వాళ్ళని సీసీ కెమెరాలు కాదు, వాళ్ళకి ఏసీలు వేసేసి బోలు పెట్టేసి ఈ ఎన్నికల్లో ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే భారతదేశంలో అక్కడ వీళ్ళు వాడుకుంటారు. ఇగో జమ్మూ కాశ్మీర్ ఇట్లా అయింది, హిందువుల పైన ఫార్వర్డ్ ఏమైనా అయిందా? ఈ చూతేగాళ్ళకు హౌలాగాళ్ళకు తెలియదు కానీ వీళ్ళకు మినిమం నాలెడ్జ్ లేదు. వీళ్ళకి మినిమం నాలెడ్జ్ లేకుండా ఉగ్రవాద దాడులు ఇలా జరుగుతున్నాయి. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే సీసీ ఫోటోలు పెట్టేసి వాళ్ళకి ఎప్పుడో ఒక్క సెకండ్ లో దొరికిపోతారు దొంగ అనేవాడు. భారతదేశం వచ్చేదాకా దొంగను చూస్తూ ఉండి తర్వాత మేము దొంగను పట్టుకుంటా అంటే వీళ్ళు చేపించి వీళ్ళే దొంగను పట్టించి అప్పటిదాకా రాజకీయ పాపం గడుపుతారు అన్నమాట. పట్టించే అవకాశం ఉందా? పట్టించిన వాడికి లోపల హాయిగా తినిపించి పడుకోబెడతారు. మరి చాలా మంది మనం అయితే చూడొచ్చు కదా, ఈ రోజు సోషల్ మీడియా ముందుకు వచ్చేసి మోడీ గారు మీరు దొరికిన తర్వాత సోషల్ మీడియా కానీ, రాజకీయాలు కానీ, పొలిటీషియన్ కానీ, ఫిలిం స్టార్స్ కానీ పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడానికే తప్ప ప్రజలకు పనిచేయడానికి కాదు. చేయలేరు ఇప్పుడు ఎప్పటికీ. ఓకే, మీరు ఒక కామన్ మ్యాన్ గా మీరేం చెప్తారు ఇప్పుడు ఈ మర్డర్ల కోసం? ఈ మర్డర్లు వీళ్ళు రాజకీయ ఎదుగుదల కోసం వీళ్ళే బీజేపీ వాళ్ళే చేపించిన మర్డర్ ఇది. ఈ ఉగ్రదాడి వీళ్ళకి తెలిసే జరిగింది కాబట్టి అమిత్ షా ఏ డిఫెన్స్ సెక్టర్ లేకుండా డైరెక్ట్ అక్కడ దిగాడు. అతనికి అంతే భయం ఉంటే దిగాడు. ఆయన వస్తా అనుకుంటాడు. ఆయనకు తెలిసి ఆయనకు అనుసంధానంలోనే, అజిత్ దోవల్ గారికి అనుసంధానంలోనే, మోడీ గారికి తెలిసే జయశంకర్ కేంద్ర మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఇది జరిగింది. దీన్ని రాజకీయంగా అక్కడ బీజేపీ జమ్మూ కాశ్మీర్ లడాక్ ప్రాంతంలో రాలేదు కాబట్టి ఈ కుట్ర జరిగి కాంగ్రెస్ ని అనగదొక్కడానికి చేస్తున్నారు, డెమోక్రసీని చంపడం కోసం చేస్తున్నారు. వీళ్ళకి తెలిసి వీళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉండే వేరే దేశం మన దేశంలో వస్తున్నారంటే బీజేపీ అక్కడ ఫెయిల్యూర్ అయిందని అర్థం, డిఫెన్స్ సెక్టర్ ఫెయిల్యూర్ అయిందని అర్థం. వీళ్ళైతే నా సజెషన్ ఒకటే, అమెరికాని కాదు కానీ ఏ దేశమైనా కానీ బయట దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయంటే అక్కడ వాళ్ళు కట్టేసి అవి కాకుండా ఉండాలా, సీసీ ఫోటోలు మొత్తం పెట్టేయాలని నా డిమాండ్. ప్రజల డిమాండ్ కూడా అదే. భారతదేశంలో అమెరికా కూడా మరి దీనికి సపోర్ట్ ఇచ్చే అవకాశం? సపోర్ట్ కాదు, అమెరికా అయినా రష్యా అయినా వీళ్ళంతా రాజకీయాలు ఎలా అయిందంటే పార్టీకి ఒక మీడియా, పార్టీకి ఒక ఛానల్, పార్టీకి యూట్యూబరు, పార్టీకి పబ్లిక్ స్పీకర్, స్పోక్ పర్సన్, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు. మన అట్లాంటి వాళ్ళు మాట్లాడినాం అనుకో, ఆర్టికల్ 360 గురించి, 35A గురించి మాట్లాడినాం అనుకో దరిద్రంగా ఉంటది. అసలు యాక్చువల్లీ ఆ దరిద్రమైన కారణానికి కారణము అప్పట్లో ఉన్న ప్రధాని నెహ్రూ ఉన్నాడా, ఆ చూతేగాడికి అర్థం కాక ఇది పెట్టిండు. భారతదేశానికి ఒక రాజ్యాంగం, దానికి ఇంకో రాజ్యాంగం పెట్టిన అందరికి ఒకటే పెట్టేస్తే అయిపోతుంది. అసలు అఖండ భారతదేశం ఉంటే ఎటువంటి సమస్యలు కాకుండా ఉంటుండే. ఓకే, థ్యాంక్ యూ అన్న.